కీర్తన 18:43 ఆఖరి మాటలండి, ఆఖరి భాగం చదువుదామండి. 18వ కీర్తన 43వ వచనం. అన్యజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించేది. అన్యజనులకు అధికారిగా చేసేదివి, అన్యజనులకు అధికారిగా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 5వ వచనం. యెషయా 55:5వ వచనం. నీవెరుగని జనులు, చెప్పండి, నీవు పిలిచెదవు. నిన్ను ఎరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చెదరు. కానీ యోగ్యులము కాకపోయినా దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. కాబట్టి మన యోగ్యతలు బట్టి కాదు. కాబట్టి మన సామాన్యములు ఉండొచ్చు, వ్యాపారం స్టార్ట్ చేసి దాన్ని అసమానంగా మార్చివేసేయచ్చు. ఇక్కడ అంటున్నాడు, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించేదను. నేను ఎరుగని ప్రజలు. మన దేవుడు హెచ్చించేవాడు, కార్యం చేసేవాడు, అనుజనుల ముందు హెచ్చించేవాడు. ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఎంత కద్దరి షర్ట్ వేసుకుని అట్లా అనికి నీళ్ళకి వచ్చినా ఇక్కడ వచ్చి నాకు వంగి మాత్రం నమస్తే పెట్టాల్సిందే. పవర్, అధికారం. నేను ఎరుగని ప్రజలు, నేను ఎరుగని ప్రజలు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించేవాడు. ఆ విధంగా దేవుడు మనం చేసే దాంట్లో, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మన పనిలో, మన సేవలో, దేంట్లో ఉన్నామో దాంట్లో మనల్ని హెచ్చించేవాడు. కాబట్టి ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించాలి. ఏమిటంటే, అయ్యా నేను ఎరుగని ప్రజలు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నమస్తే పెట్టాలి, లేదా ఖచ్చితంగా వాళ్ళు నన్ను గౌరవించాల్సింది. ఎందుకంటే అధికారము దేవుడు నాకు ఇచ్చాడు, ఎలాంటి రకమైనా సరే, ఇష్టమున్నా లేకపోయినా సరే. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు, దేవుడు మనల్ని గణపరిచే దేవుడు. అందుకోసమే 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనంలో, నీవెరుగని జనులు నీవు పిలిచెదవు, నేను ఎరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడిని యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చేదరు. అంటే నువ్వంటే ఇష్టమనో లేకపోతే చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తామని కాదు. దేవుడు నిన్ను హెచ్చించాడు కాబట్టి, లేదా దేవుడు నిన్ను మహిమపరిచాడు కాబట్టి దాన్ని బట్టి నీ దగ్గరికి వచ్చారు, దాన్ని బట్టి నిన్ను గణపరుస్తున్నారు, దాన్ని బట్టి నిన్ను వాళ్ళు ఆవిడ గణపరుస్తున్నారు, లేకపోతే వారు నీకు లోబడుచున్నారు. నిన్నెరుగని ప్రజలు. దేవుని బిడ్డ, మన దేవుడు మనల్ని హెచ్చించేవాడు. కాబట్టి ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం. అయ్యా నేను యోగ్యుడిని కాకపోయినా, నేను సామర్థ్యం కలిగిన వాడిని ఎంతోమంది గొప్పవారు, ఎంతోమంది సామర్థ్యం ఉన్నా నువ్వు నన్ను హెచ్చించావు. నా రంగంలో నువ్వు నన్ను హెచ్చించావు. కాబట్టి దేవుడు హెచ్చించాడంటే వెళ్ళిపోతా అంతే. దేవుడు హెచ్చిస్తే ఘనంగా హెచ్చించగలడు. దేవుని బిడ్డ, ప్రభు మనల్ని హెచ్చించేవాడు. ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అయ్యా నేను యోగ్యుని కాకపోయినా, అర్హుని కాకపోయినా, సామర్థ్యం కలిగిన వాడిని కాకపోయినా, నీ కృపను బట్టి నన్ను నీవు గణపరుస్తున్నందుకు, నీ కృపను బట్టి ఆ విధంగా నన్ను నీవు మహిమపరుస్తున్నందుకు, నిన్ను బట్టి అయ్యా ఆ విధంగా నాకు ఇచ్చిన స్థానమును బట్టి, స్థాయిని బట్టి. ఒక మాట చెప్తాను, దేవుడు నిన్ను ఏ రంగంలో ఎంత హెచ్చించినా ఎప్పుడు గర్వించబాకు. దేవుడు నిజంగా హెచ్చిస్తాడు, హెచ్చించాలి కూడా. మన బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వాలి, అది దేవుని చిత్తం అంతే. అయితే అది ఇంకోటి దేవుని చిత్తం ఏమిటి? మనము గర్విష్ఠులు ఉండకూడదు, అతిశయించేవారు ఉండకూడదు. సరే, కాబట్టి ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం. ప్రభు మనల్ని హెచ్చించే దేవుడు, ప్రభు మనల్ని గణపరిచే దేవుడు.